వెల్కమ్ టు ఎస్డివి 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముద్రా యోజన లబ్ధిదారులతో సంభాషించిన ప్రధాని మోడీ. జూన్ నాటికి హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏపీలో బీహార్ పరిస్థితులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి సెక్యూరిటీ సమర్పించకుండానే ముద్రా యోజన కింద దేశవ్యాప్తంగా 33 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరైనట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. తద్వారా అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించడానికి వీలు ఏర్పడిందన్నారు. పీఎం ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా కొందరు లబ్ధిదారులతో తన నివాసంలో మోడీ సమావేశమయ్యారు. వారి అనుభవాలను ఆయన తెలుసుకున్నారు. ముద్రా యోజన అనేక మందిని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారేందుకు దోహదం చేసిందని ప్రధాని అన్నారు. ముద్రా లబ్ధిదారులలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని, 70% పైగా మహిళలు ఉండటం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. सर मेरा नाम पूनम कुमारी है। सर मैं बहुत ही गरीब फैमिली से हूँ, बहुत गरीब फैमिली थी हमारी, इतना गरीब था। आप दिल्ली पहली बार आई? यस सर। वाह। और मैं फ्लाइट में भी पहली बार बैठी हूँ सर। अच्छा। इतनी गरीबी थी मेरे यहाँ कि मैं अगर एक टाइम खाती थी तो दूसरा बार सोचना पड़ता था, लेकिन सर बहुत हिम्मत जुटाई। चूंकि मैं किसान परिवार से हूँ, आप बिल्कुल स्वस्थ होकर के, चूंकि मैं किसान परिवार से हूँ तो मुझे बहुत परेशानी का सामना करना पड़ता था। तो मैं अपने हस्बैंड से बात की कि क्यों ना हम लोग कुछ लोन लेकर के कुछ अपना ही बिजनेस शुरू करते हैं। तो मेरे हस्बैंड ने बोला कि हाँ तुम बिल्कुल अच्छे सजेशन दे रही हो, हमें करना चाहिए। तो मेरे हस्बैंड दोस्त वगैरह से बात किए तो उन लोगों ने बताया कि मुद्रा लोन आपके लिए बहुत अच्छा रहेगा, आप करिए। फिर मैं बैंक वालों के पास गई, वहाँ SBI बैंक जरुआ। फिर उन लोगों ने बताया कि हाँ आप ले सकते हैं बिना किसी भी वो कागजात की। तो सर मैं वहाँ से मुझे 8 लाख का स्वीकृत किया गया लोन और मैं बिजनेस शुरू की सर। मैं 2024 में ही ली हूँ सर, और बहुत अच्छा ग्रोथ हुआ सर। क्या काम करती हो? सर सीड्स का है, जिसमें मेरे हस्बैंड बहुत हेल्प करते हैं। मार्केट का काम अधिकतर वो करते हैं, मैं एक कर्मचारी भी रखी हूँ सर। अच्छा। ये सर, और बहुत आगे बढ़ रही हूँ सर। मुझे विश्वास है मैं कि जल्द ही लोन को ये कंप्लीट करूंगी, मुझे पूरा विश्वास है। तो आप सर अभी एक महीने का कितना कमा सकती है? सर 60,000 तक हो जाता है। अच्छा, 60,000 रुपया। तो परिवार को विश्वास हो गया? बिल्कुल सर, बिल्कुल बिल्कुल। आज मैं आत्मनिर्भर हूँ आपकी इस योजना की वजह से। चलिए, बहुत बढ़िया काम किया आपने। थैंक यू सर। मुझे आपसे बात करने की बहुत इच्छा थी सर, मुझे विश्वास नहीं था। मैं भी मोदी जी से मिलने जा रही हूँ, मुझे बिलीव ही नहीं हो रहा था। जब मैं यहाँ आ गई दिल्ली तो मुझे अरे रियली मैं जा रही हूँ। ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గుండాలు చేతిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన, ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు, రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే
ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో, ఇక జరగక తప్పని పరిస్థితిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా, ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ 50 చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ 57 చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. అనంతపురం జిల్లా కసాపురం దగ్గర హంద్రినీవా ప్రధాన కాలువ పనులను పరిశీలించడం జరిగింది. పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నాగరాజు గారు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి నిధులు హెచ్ఎన్ఎస్ఎస్ కి, అంటే రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 3240 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనివాకి ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వం కేటాయించింది అని అంటే, మరి ఎంత చిత్తశుద్ధితో రాయలసీమ అభివృద్ధి కోసం, సాగునీరు త్రాగునీరు అందించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ పనులను కూడా ఒక టార్గెట్ పెట్టుకుని, ఏదో కాలక్షేపంగా సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పూర్తి చేస్తామనేటువంటి మాట కాకుండా, ఏదైతే రేపు జూన్ అంటే 2025 జూన్ 10-15 తారీఖుల కల్లా ఈ 3850 క్యూసిక్ల సామర్థ్యం నీరంతా కూడా మరి ఉండేటువంటి విధంగా మరి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చి, ఒక లక్ష్యం ఇచ్చి ఈవేళ మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే 2014-19లో ఆ రోజు ముచ్చుమరిని కూడా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేసి 3850 క్యూసిక్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రవహించడానికి వీలుగా మోటార్లను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఏర్పాటు చేస్తున్నారు. అంటే 3850 క్యూసిక్ల సామర్థ్యం అనేటువంటి మోటార్లు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేయలేదు అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డికి అసలు రాయలసీమలో అడుగు పెట్టేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కొత్తగా ఏమీ చేయని అవసరంలా, ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశంలో ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టి పనులు చేసి ఉండుంటే ఈరోజు ఆ 3850 కాదు, మళ్ళీ రెండో దశకి వెళ్ళి ఉండేవాళ్ళం 6200 దశకి. అంటే ఈవేళ అడుగున కూడా రాయలసీమకి మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఏంటనేది కళ్ళకు కట్టినట్లు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ లోనే కాదు, అటు జిఎన్ఎస్ఎస్ లో కానీ ప్రతి రిజర్వాయర్ లోనూ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా సరే రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. త్వరలో ఆయన కూడా హెచ్ఎన్ఎస్ పనుల పరిశీలనకు కూడా ఆయన కూడా రాబోతూ ఉన్నారు, వచ్చే వారంలో కూడా అనే విషయాన్ని కూడా
మీ ద్వారా కూడా అందరికీ దువ్వాడ పోలీస్ స్టేషన్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖున అగనంపూడి టోల్ ప్లాజా వద్ద వెహికల్ తనిఖీ చేయగా 112 కేజీల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలంలో ఆటో మరియు పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురు జీమాడుగులకు చెందినవారుగా గుర్తించారు. నిందితులు తుమ్మిడి హనుమాన్, భూషణ్ బాల్ దినకర్ మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్టేషన్ సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు కిముడి హనుమాన్, బోసరి పాల్ దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైకు, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీఎస్ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం విజయరామరాజుపేట సమీపంలోని వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేశారు. విజయరామరాజుపేట గ్రామానికి చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో 9 బైకులు దొంగతనం చేసినట్లుగా పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. దీంతో బుచ్చేపేట పోలీసులు లోతైన విచారణ జరిపి 9 బైకులను స్వాధీనం చేసుకున్నారు. బైక్ దొంగతనాలకు పాల్పడిన వేగి వెంకటేశ్, పెంటకోట చిరంజీవి, భీమరశెట్టి నాణ్యలను అరెస్టు చేశామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ప్రెస్ మీట్ లో తెలిపారు. అందరు వెహికల్ పేపర్స్ చెక్ చేసినప్పుడు ఇతను ఈ ముగ్గురు ఏంటంటే అనుమానాస్పదంగా కొంచెం వెహికల్ పేపర్స్ ఏవి చూపించకుండా తిరగడం జరుగుతుంది. సో దాంతో మాకు డౌట్ వచ్చి వాళ్ళ స్టేషన్స్ తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళ ముగ్గురు ఎవరైతే వేగి వెంకటేష్, పెంటకోట చిరంజీవి అండ్ భీమశెట్టి నాని, వీళ్ళు ముగ్గురు ఒక బైక్ అఫెండర్స్గా మేము తీర్మానించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇంట్రోగేట్ చేయంగా వీళ్ళు ఒక 9 బైక్స్ రికవరీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు జస్ట్ బుచ్చేపేట లిమిట్స్లోనే కాదు బట్ వివిధ ప్రాంతాల్లో ఇలాగే సిమిలర్ అఫెన్సెస్ చేసి బైక్ థెఫ్ట్స్ చేశారు. సో బుచ్చేపేటలో ఒక బైక్, చోడవరం ఒకటి, అనకాపల్లి టౌన్ ఒకటి, మల్కాపురం పిఎస్ ఒక 3 బైక్స్, దువ్వాడ పిఎస్ ఒక బైక్, కంచరపాలెం ఒక బైక్ అండ్ 4 టౌన్ పిఎస్ విశాఖపట్నం ఒక బైక్. టోటల్ 9 బైక్స్ వీళ్ళ కన్ఫెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది. అది ఏదైతే ఉందో ఆ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాం. వక్ఫ్ సవరణ బిల్లు మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీ మొహమ్మద్ గౌస్ గాజువాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మా పూర్వీకులు దానం చేసిన భూములు పేదరికపు రూపు మాపేందుకు ఇచ్చిన భూములు వక్ఫ్ బోర్డులో మైనారిటీ ధరలను పెట్టడం అన్యాయం. రాష్ట్రం, కేంద్రం అభివృద్ధి చెందేలా కృషి చేయకుండా మత రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదు. కూటమి ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతుంది. వక్ఫ్ బోర్డు అంటే తాత ముత్తాతలు మాకిచ్చిన భూములు. మాజీ ప్రధాని పివి నరసింహరావు వక్ఫ్ బోర్డు భూములు పూర్తి స్థాయిలో ముస్లింలకు చెందినవే అని ట్రిబ్యునల్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చట్ట సవరణకు ఒప్పుకోము. దేశాన్ని ముక్కలు చేయడానికి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్రం పెట్టిన బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలి. కార్యక్రమంలో దుబాయ్ బాయ్, సఫీభాయ్, నజీర్, సర్దార్ ఖాన్, సాహిద్ తదితరులు పాల్గొన్నారు. కాలాధన్ 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 అంటే నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజల్ని వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ చేస్తారనేసి నమ్మి ప్రజలందరూ ఓటేస్తే
బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మసీదులో గుడి ఉంది, ఈ మసీదులో గుడి ఉంది, ఆ ఖబరస్థాన్లో మాదుంది ల్యాండ్ అనేసి మాకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ వాళ్ళ పరిపాలన ఎక్కడ చేయట్లేదు. నాతో తిరిగే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ హిందువులే, మేము 24 గంటలు కలిసిమెలిసి ఉంటాం. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓట్ల గురించి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మా పూర్వీకులు ఎంతో కష్టపడి స్వతంత్రం టైంలో కూడా మా పూర్వీకులు ఎంతోమంది మరణించారు. వాళ్ళు అల్లాకి వక్ఫ్ దానం చేశారు. ఈ ల్యాండ్ దగ్గర మన భారతదేశంలో 9,40,000 ఎకరాలు దానం చేసి ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర సుమారు 80,000 ఎకరాలు దానం చేశారు. దేని గురించి దానం చేశారు? మా మసీదులు డెవలప్ చేయడానికి, మా మద్రసాలు డెవలప్ చేయడానికి, మా ఖబరస్థానం డెవలప్ చేయడానికి, మా పేద ప్రజల సంక్షేమానికి వాళ్ళు దానం చేస్తే దాని మీద మీరు పెత్తనం చేసి దాని మీద మీరు కూడా ముస్లిమేతలను కూడా దాంట్లో పోస్టులు పెట్టాలి అని చెప్పి తీసుకొస్తుంటే ఎంత దురదృష్టకరం ఇది. అందరూ గమనిస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది దేని గురించి అధికారం ఇచ్చారు? బాగా పరిపాలిస్తారు, పేదోడిని పైకి తీసుకొస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, మన ఇండియాని డెవలప్ చేస్తారు. జీడిపి రేట్ ఎంత దారుణంగా ఉండేది. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉంది, ఇప్పుడు జీడిపి రేట్ ఎంత ఉంది. ప్రతిదీ గొడవలు పెట్టడమే, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ దాన్ని చూసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చూస్తున్నారు. కానీ అందరినీ కలుపుదాం, బ్రిటిష్ పరిపాలన ఎలా చేశారో అదే పరిపాలన ఇక్కడ చేస్తున్నారు మీరు. ఆర్ఎస్ఎస్ ఎలా చెప్తే అలా వెంటనే కానీ ఇది తప్పు, మనం డెవలప్ చేయాలి, మన కంట్రీ అమెరికాతో ధీటుగా చైనాతో ధీటుగా మనం ఫైట్ చేయాలని లేదు. కానీ మనలో మన గొడవలు పెట్టడానికి, మనలో మనకి ఇలాగ చేయడానికి కానీ వేరే విధంగా ఏమీ లేదు. ఇప్పుడు చైనా మన భూభాగం ఎంతో ఆక్రమించింది, గ్రామాలు కడుతోంది. దాని గురించి ఆలోచించండి మీరు. దేశంని యువత ఎలాగున్నారు, ఉద్యోగాలు లేక ఎంత దారిద్ర్యం లేకుండా ఉన్నారు, అది ఆలోచించండి మీరు. ఎప్పుడు ఈ బిల్లులు గురించి ఒకరిని పడకుండా బ్రిటిష్ పరిపాలన ఎలాగుందో సేమ్ అలాగే ఉంది బ్రిటిష్ పరిపాలన. బ్రిటిష్ పరిపాలన అప్పుడు మన బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడున్నారు ఫైట్ చేశారు? ఎవరన్నా మీద ఒకళ్ళన్నా స్వాతంత్రం నుంచి ఫైట్ చేశారా? మొత్తం మనోళ్ళు అందరూ గాంధీ కుటుంబం దగ్గర నుండి ముస్లిమ్స్ కుటుంబాలు ఎంతోమంది బలిదానం అయ్యారు దానికి, ఆ ఫైటింగ్లో. మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మీ పరిపాలన చూస్తుంటే మాకే భయం వేస్తుంది. గతంలో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిమ్స్ని కరివేపాలాగా చూస్తున్నారు. కానీ వాళ్ళని కూడా మనము తీసుకొచ్చి వాళ్ళని మాటించారు. మీరు ఎలక్షన్ కంటే ముందు మీరు ముస్లిమేతరులు ఈ బిల్లులో ఉండరనేసి మీరు దగ్గర 10 మీటింగ్లో చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది? మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు. 10 నెలల కాలంలో గ్రోత్ రేట్ భారీగా పెరిగిందని చెబుతున్న చంద్రబాబు ఏడాదిలోపే ఇన్ని అప్పులు ఎందుకు చేసినట్టు, మెడికల్ కాలేజీలు ఎందుకు అమ్మేసినట్టు, హార్బర్ పోర్ట్లు ఎందుకు అమ్మేస్తున్నాడు, రోడ్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నాడు, సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు, వీటి గురించి జర్నలిస్టులు ప్రశ్నించాలి అని మంత్రి సీది అప్పలరాజు పేర్కొన్నారు. చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసినటువంటి సంవత్సరం 24-25 కదా. 1 ఇయర్లోనే 1,50,000 కోట్ల పైబడి అప్పులు చేసినటువంటి ఘనత 24-25 చంద్రబాబు గారు అయ్యారు. మరి ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి ఇన్ని అప్పులు ఎందుకు చేయాలబ్బా? నాకు అర్థమవుతుంది. నాకు అసలు బుర్ర పని చేయట్లేదు ఉదయం నుండి కూడా. ఇన్ని అప్పులు ఉంటే, ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి సూపర్ 6 పథకాలు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? ఇంత బ్రహ్మాండమైన గ్రోత్ రేట్ ఉంటే మీరు ఎందుకు వీటన్నింటినీ కూడా అమ్మేస్తున్నారు? మీరు మా దగ్గర డబ్బులు లేవు, మేము మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం అంటున్నారు. ఇది డబ్బులు ఉన్నాయి కదా, గ్రోత్ రేట్ బాగుంది, జిఎస్డిపి పెరిగింది, బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వై షుడ్ యూ సెల్ ది మెడికల్ కాలేజెస్, వై షుడ్ యూ సెల్ ది హార్బర్, వై షుడ్ యూ సెల్ ది పోర్ట్స్, వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది రోడ్స్, వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్? సార్ షేమ్ అని. ఇంత గ్రోత్ రేట్ ఉంటే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి వీటన్నిటిని కూడా? ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి జరిగినటువంటి వాస్తవానికి ఎక్కడైనా పొంతన ఉన్నదా? మళ్ళీ మీరే రాస్తారు తగ్గిన జిఎస్టీ వసూళ్ళు అంటారు, తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం అంటారు. రిజిస్ట్రేషన్ ఆదాయం లేదని రకరకాల మోడల్స్ ఏవో మార్చారు మీరు. రిజిస్ట్రేషన్ జరగట్లేదని వాట్ ఇస్ దట్ రియల్ ఎస్టేట్ చట్టంలో ఏవో మార్పులు చేశారు, ప్లాన్ అప్రూవల్స్ సంబంధించి మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు, అన్నీ చేశారు. ఏవి పెరగడం లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఆదాయం లేదు, ఆదాయం రావడం లేదని మీరే చెప్తున్నారు. అప్పులు చూస్తేనేమో బడ్జెట్లో విదిన్ ద బడ్జెట్
1,04,455 కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ ద్వారానేమో సుమారుగా 19,400 కోట్లు అప్పు చేశారు. ఒక అమరావతి కోసం 31,000 కోట్లు అప్పు చేసినారు. 60 కోట్లు పైబడి 60,000 కోట్ల పైబడి టెండర్లు పిలిచి ఇంకో 30,000 కోట్లు అప్పులు తీసుకున్నారని అని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చినారు మొన్న 3 రోజుల క్రితం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పు 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 అప్పు. ఎక్కడ అప్పు జరుగుతుంది, ఎలా అప్పు జరుగుతుంది, ఎలా తేవాలని చెప్పి అప్పులు తెచ్చుకోవడం. అప్పు తెచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం మెలుగైపోయింది. అప్పులు తెచ్చుకోలేనటువంటి స్థితికి వచ్చామని మీరే చెప్తారు. అప్పులు తెచ్చుకోలేని స్థితికి వచ్చేస్తే మీకు ఇన్ని అప్పులు మీకు ఎలా వచ్చాయి కూడా మీరు చెప్పమని అడుగుతున్నారు. మళ్ళీ మీరే బ్రహ్మాండమైన గ్రోత్ రేటు జిఎస్డిపి పెరిగిపోయింది, దేశంలో మన 2వ స్థానం అంటారు. ఇంత బాగున్నప్పుడు ఎందుకు మీరు అప్పులు చేయాలా, ఎందుకు స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయరు, ఎందుకు మీరు అమ్మేస్తున్నారు అన్నింటి కూడా ఎవరు సమాధానం చెప్పారు. టీచర్ వేధింపులు భరించలేక చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన 9వ తరగతి విద్యార్థిని యామిని స్టడీ అవర్స్ కు లేటుగా వచ్చిందని 3 గంటల పాటు నిలబెట్టిన ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వాటర్ తాగనీయకుండా బాత్రూమ్ కూడా వెళ్ళనీయకుండా పనిష్మెంట్ ఇచ్చిన టీచర్ కళ్యాణి మనస్తాపానికి గురై చేయి కోసుకున్నానంటున్న స్టూడెంట్ యామిని విద్యార్థిని వేధించిన టీచర్పై చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి తల్లిదండ్రులు విద్యా సంఘాలు ఘటనపై విచారణ చేపట్టిన ఎంఈఓ నాకు అవసరం లేదు చెప్పినా కూడా మేడం వింటలేదు. నేను అప్పటికి ఇంకా వదిలేతాంలే మేడం ఇంకా అడ్జస్ట్ చేసుకుని ఉంటుంది అర్థం చేసుకుంటాను అనుకున్నా. అర్థం చేసుకోలేదు మేడం. ఇప్పటికీ ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేసి ఇష్యూ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఇంకా పేరెంట్స్ చెప్తామంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా నాకు అర్థం తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాగల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీడియాతో మాట్లాడిన రంభ తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. అదే 15 ఏళ్ళు అయింది కదండి. సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామి వారిని అని వచ్చాము. సినిమాల రీ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది వెయిటింగ్. అయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్ గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వచ్చాయి? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి. జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.